హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కొరకి దరఖాస్తు ఫారంని రిలీజ్ చేయడం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్లికేషన్ ఫారంని నింపాలి. అయితే ఈ ఫారంని ఏ విధంగా తప్పులు లేకుండా నింపాలి, అలాగే ఈ నింపినటువంటి ఫారంని ఏ అధికారికి సబ్మిట్ చేయాలి అనే పూర్తి విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, రైతు భరోసా కొరకి దరఖాస్తు ఫారంని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఇచ్చినటువంటి పథకాన్ని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి 12,000 రూపాయలని విడతకి 6,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం రైతన్నలని ఈ ఒక అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక్కడ ఫస్ట్ కుటుంబ యజమాని పేరు చూసుకున్నట్టయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని పేరుని రాయండి. వారి యొక్క తండ్రి లేదా భర్త పేరుని ఇక్కడ రాయండి. మూడవది, చిరునామా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా చిరునామాని రాయాల్సి ఉంటుంది. 4, కులము, మీరు ఏ కులమైతే ఆ కులాన్ని ఎంచుకోండి. వైవాహిక స్థితి, మీకు పెళ్లి అయితే పెళ్లి అయినట్టుగా, కాకపోతే కానట్టుగా రాయాల్సి ఉంటుంది, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అని. 6వది, ఆధార్ కార్డు నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని రాయాల్సి ఉంటుంది. 7వది, మొబైల్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్, ఈ యొక్క బాక్స్ని మనం గమనించినట్టయితే ఇక్కడ క్రమసంఖ్య అని చెప్పేసి 5 కాలమ్స్ వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, పేరు, వయస్సు, యజమానితో గల సంబంధం, భూమి సర్వే వివరములు, రిమార్కులు. ఇక్కడ యజమాని పేరు ఎవరిదైతే రాశారో వారికి ల్యాండ్ ఉన్నట్టయితే ఫస్ట్ పేరు వారిది రాయండి. వారి యొక్క వయస్సుని కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ యజమానితో గల సంబంధం అంటే మీరు యజమాని పేరే రాస్తున్నారు కాబట్టి ఇక్కడ సెల్ఫ్ అని మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ భూమి సర్వే వివరములు అంటే మీ యొక్క సర్వే నెంబర్ని రాసి పక్కన చిన్న యారో మార్క్ ఇచ్చి మీకు ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది అని చెప్పేసి యారో మార్క్ పక్కన రాయాల్సి ఉంటుంది. ఈ రిమార్క్స్ అనేది మీకు అవసరం లేదు, వదిలేయండి. ఇక నెక్స్ట్, కుటుంబంలో ఇంకా ఎవరికైనా ల్యాండ్ ఉన్నట్టయితే 2వ పేరులో వారి యొక్క పేరుని రాయండి, వయస్సు రాయండి, యజమానితో గల సంబంధం భార్యనా, కూతురా, కొడుక, కోడల ఏంటి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, భూమి సర్వే వివరములు నేను ఇందాకే చెప్పాను. ఈ విధంగా మీరు 5గురివి కూడా రాసుకోవడానికి అవకాశం అయితే మీకు ఉంది. ఇక్కడ సొంత ధృవీకరణ అని చెప్పేసి ఒకటి ఉంది. దేవుని మీద మనస్సాక్షి పూర్వకముగా నిజము తెలుపునాది ఏమనగా, నా సంవత్సర ఆదాయం ₹1,50,000 గ్రామాలలో, ₹2,00,000 పట్టణాలలో కలదు. ఇంతకు పూర్వము నేను పైన కోరిన దానిని పొంది ఉండలేదు. నేను తెలిపిన సమాచారం నిజము, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్షకు పాత్రురాలిని. అయితే దీనికి కూడా ₹1,50,000 ఇన్కమ్ ఉండాలి, పట్టణాలలో ₹2,00,000 ఇన్కమ్ ఉండాలి, ఉంటేనే ఇస్తాము అనేటటువంటి నిబంధన పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫారంలో తెలుస్తుంది. ఆ లోపు మీకు ఉన్నట్టయితే ఈ ఫామ్ని అప్లై చేయండి. ఇక్కడ లాస్ట్గా దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్రను వేయించండి. ఇలా నింపినటువంటి ఫారంని మీ యొక్క గ్రామంలో కానీ, మీ యొక్క పట్టణంలో కానీ గ్రామ సభ కానీ, పట్టణ సభలు కానీ జరుగుతాయి ఈ 1 వీక్లో. ఈ జరిగేటటువంటి సమయంలో మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ యొక్క అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి భూమి వివరాలకి మీరు ఎలిజిబుల్ ఉన్నట్టయితే సాగుకి యోగ్యం అయినటువంటి భూమికి రైతు భరోసా అనేది మీ యొక్క అకౌంట్లో జమ కావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.